హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటో మరి వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామా? చదువుకునే పిల్లలకు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే జిరాక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కదండి. ఇలా ఎమర్జెన్సీకి మనకి జిరాక్స్ కాపీ అనేది షాప్స్ లేనప్పుడు కానీ, ఏదైనా యూస్ అయినప్పుడు మాత్రం ఈ జిరాక్స్ సెంటర్స్ క్లోజ్ అయి ఉంటాయి కదా. సో అలాంటి ఎమర్జెన్సీ టైంలో నేను చెప్పే టిప్ అయితే బాగా యూస్ అవుతుందండి. సో మరి టిప్ ఏంటంటే, మనకి జిరాక్స్ కాపీ ఇన్స్టెంట్గా, అంటే మనం ఎమర్జెన్సీకి ఈ జిరాక్స్ కాపీని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మరి అన్నీ యూస్ చేసుకోలేము, కానీ ఎమర్జెన్సీకి అంటే చిన్నపిల్లలకి ఏదైనా జిరాక్స్ కావాలి అన్నప్పుడు, ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి టిప్ అయితే తెలిస్తే కనుక వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఇలా జిరాక్స్ అనేది మనకు కావాలి ఎమర్జెన్సీ కంటే, ఇలా అవసరమైనప్పుడు ఇది యూజ్ చేసుకుంటే ఈ టిప్ని సరిపోతుందండి. మరి ఆ టిప్కి ఏమేమి కావాలో, దానికి కావాల్సిన వస్తువులు ఏంటో కూడా నేను చెప్తానండి. దీనికి ఏమేమి కావాలంటే క్యాండిల్, సిజరు, వైట్ పేపరు, అలాగే ఒక న్యూస్ పేపర్, అలాగే ఒక కాయిన్ అనమాట. ఏదైనా కాయిన్, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్, ఏదైనా కాయిన్ అంటే సరిపోతుంది. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. న్యూస్ పేపర్లో ఏదో ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది జిరాక్స్ అయితే ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తానండి. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే తీసేసుకుందాము. న్యూస్ పేపర్లో ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్యాండిల్ని అయితే బాగా రుద్దేసేయండి. అంటే బాగా అంటే మరీ ఎక్కువ రుద్దితే ప్రింట్ సరిగ్గా రాదనమాట. సో అందుకోసం అనేసి కొద్దిగా కాస్త లైట్గానే మనం బాగా స్క్రాచ్ చేసేస్తే ఇలాగ క్యాండిల్తో అంతా బాగా రుద్దేయాలండి. రుద్దిన తర్వాత మనం ఎంతవరకు ఇమేజ్ కావాలో అంతవరకు మాత్రమే రుద్దితే సరిపోతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నానండి. మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఇమేజెస్కి ఇలా హాఫ్ మాత్రమే చేసి, తర్వాత దాని మీద వైట్ పేపర్ అయితే ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసేసి పైన కాయిన్తో, అంటే ఏదో ఒక కాయిన్ తీసుకొని దాంతో మనం ఇలాగా స్క్రాచ్ చేయాలన్నమాట. అంటే ఏదో గట్టిగా, మరీ గట్టిగా కాదు, పేపర్ చినిగిపోయేంతగా కాదు, జస్ట్ అలా స్క్రాచ్ చేస్తే మనకి ఎంతవరకు క్యాండిల్ అయితే రుద్దామో అంతవరకు మనం ఇలా రుద్దేస్తే సరిపోతుంది. తర్వాత ఆ పేపర్ తీసి చూస్తే ఇమేజ్ అంటే జిరాక్స్లో ఎలా వస్తుందో అలానే వస్తుందన్నమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎవరికైనా ఎమర్జెన్సీకి ఇలా జిరాక్స్ కాపీస్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇలాగా పిల్లలకి మనం ఈ హాలిడేస్ టైంలో ఇలాంటివి ఎన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మనం చూపించగలిగామంటే, నేర్పిస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అన్నీ చేసుకోగలుగుతారండి. మరి అంత అవసరం ఉండదు. అయినా ఎమర్జెన్సీకి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేది తెలుసుకుంటే చాలా మంచిది కదండి. సో అందుకనేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. బాయ్.